వెల్కమ్ బ్యాక్. నీతి నిజాయితీ నిబద్ధతకి మారుపేరుగా ఒక కొలబద్ధంగా 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఒక అనుభవం గడించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఒక అగౌరవంగా బయటకు వచ్చిన ఒక వ్యక్తిగా ముద్రపడ్డారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అయినప్పటికీ తన నిజాయితీని ఎక్కడికక్కడ నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక ఫోరం ఏర్పాటు చేసి అనేక మంది ఐఏఎస్లు దాని మీద ఉండి ఓట్ బ్యాంక్ పెరగడం కానీ ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడానికి ప్రభుత్వాలు అవలంబించాల్సిన చర్యలేంటి అని చెప్పడంలో కానీ ఆయన వంతుగా ఆయన పాత్ర పోషించారు. దానికి ఆ ఫోరంకి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సరళి, ఇప్పుడు జరగబోయే కౌంటింగ్, జరిగిన రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధి, వీటన్నిటి గురించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఎలా అంటే ముందుగా సరే మీ గురించి అనేది నేను సెకండ్ పార్ట్ తీసుకుంటాను. దాదాపుగా అందరికీ ఈరోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంటే తెలుసు. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఎన్నికల పరిస్థితులు తలబద్దలు కొట్టుకున్న దగ్గర నుంచి ఈవీఎంలు బద్దలు కొట్టే వరకు వెళ్ళింది అంటే ఎలా చూస్తారు? ఇది చాలా చాలా దురదృష్టకరం అమ్మా. మన రాష్ట్రంలో గతంలో మనం జాగ్రత్తగా చూస్తే ఏవో కొన్ని భాగాల్లో ఉద్రిక్తమైన ఒక పరిస్థితులు ఉండేవి, కానీ ఇలాగ మానవ హింస లేదా వచ్చి ఈవీఎంలు కానీ బ్యాలెట్ బాక్సులు ఆ రోజులు ఏదో ఇంకు పోసి వెళ్ళిపోయేవారు. అంతేగాని ఎవరిని కొట్టడాలు, చంపుకోవడాలు, వెంబడించి కార్లు తగలబెట్టడము, ఈ విధంగా రోజులు జరగడం ఇది నాకు నిజంగానే అంతు చెక్కట్లేదు. బహుశా అనేక విధాలుగా పాలనా యంత్రాంగం మనం తప్పకుండా దీనికి బాధ్యత వహించాలని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు ఎప్పుడు కూడా చాలా శాంతిగా ఉంటారు. ఏదో ఆ రోజు మాత్రం కొంచెం ఉద్రిక్తమైన వాతావరణం వస్తుంది, మా అభ్యర్థి గొప్ప అంటే మా అభ్యర్థి గొప్ప అని అనుకుంటారు, కానీ అది జరిగిపోయిన సాయంత్రానికే మళ్ళీ అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరికీ ఇది వ్యాపకం కాదు కదా. ఏదో కంటెస్ట్ చేసే ఎమ్మెల్యే గారికో వాళ్ళకి మాత్రం ఇది 24/7 వర్క్ కావచ్చు, కానీ సామాన్యమైన ఓటర్స్కి ఎప్పుడు కూడా ఇది 24/7 వర్క్ కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోవాలి, చదువుకునే వాళ్ళు చదువుకోవాలి, పాఠాలు చెప్పేవాళ్ళు పాఠాలు చెప్పాలి, అన్ని రకాలుగా ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి. అలా కాకుండా కొంతమందిని పోషించి వాళ్ళని ఈ కార్యక్రమం మీద వినియోగించి ప్రత్యర్థుల్ని వెళ్ళి కొట్టడం, తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు వెనకాల వెంబడించడం, వాళ్ళలో కొంతమంది వచ్చి హైదరాబాద్లో తలదాచుకోవడం, ఓటేసిన వాళ్ళని కొట్టడం. ఎవరో చెప్తున్నారు నాకు, మొన్న ఒక గ్రామంలో ఓటింగ్ జరిగిన నెక్స్ట్ డే ఆ కంటెస్ట్ చేసిన అభ్యర్థి తమ్ముడు ఒక స్కార్పియో వెహికల్తో వెళ్ళి వాళ్ళందరినీ ఢీ కొట్టి మరీ వచ్చాడని చెప్పి ఎవరో చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఎక్కడో సినిమాల్లో గబ్బర్ సింగ్ ఎవరో చేశాడని చెప్పి మనం చూసాం, కానీ షోలేలో ఈ విధంగా జీవితంలో ఈ విధంగా చేస్తున్న వాళ్ళని, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మహనీయమైన చరిత్ర ఉన్నది మనకి. గొప్ప నాయకుల్ని మనం చూసాం, నా జీవిత కాలంలోనే నేను చూశాను. అలాంటి ప్రదేశంలో ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు ఏమిటని చెప్పి ఒకానొక సందర్భంలో నేను అన్నాను కూడా, ఇలాంటి అల్లరిమూక రాష్ట్రంలో రావడం చాలా దురదృష్టకరం అమ్మ. అలా జరగకూడదు. అందరూ కూడా దాన్ని ఏకకంఠంతో గ్రహించాలి. అందరూ కూడా ఇలాంటి జరగకుండా, పునరావృతం కాకుండా చూడాలి. అయితే మార్పు కొన్ని చోట్ల మార్పులు చేయడమే ఈ ఇష్యూకి కారణం అని ఈరోజు వైసీపీ అంటుంది. మార్పులు చేయకపోతే ఈ మాత్రం ఎన్నికలు కూడా జరిగేది కాదు, అందుకే మేము కొంచెం ముందు జాగ్రత్త పడడం వల్ల, డీజీపీని మార్చడం వల్ల కాస్త కూస్తో ఈ విధంగా ఊరటగా జరిగిందనేది ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఎలా చూడాలి మార్పులు చేర్పులు? ఎందుకంటే 2019 ముందు కూడా మీరు కూడా మార్పులో భాగంగానే వచ్చారు. అంటే నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్నది అన్నది అందరం కూడా ఒక బ్రహ్మసూత్రంలాగా అందరం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ని నిందించడం ప్రారంభిస్తే ఇంకా ఆట ఎప్పుడు కూడా అది క్లోజ్ అవ్వదమ్మా. ఇవాళ మనం క్రికెట్ మ్యాచ్లే తీసుకుంటే, ఐపీఎల్ మ్యాచ్లు 2 అంపైర్లు నిర్ణయాలు మనకి సరిపోవట్లేదు, మనకి నచ్చట్లేదు, మనం మెచ్చుకోలేకపోతున్నాం. 3rd అంపైర్ అని ఎవరినో పెట్టాడు. 3rd అంపైర్ చెప్పింది కూడా మనం ఒప్పుకోండి, అయినా కూడా నేను నాట్అవుట్ అని చెప్పి బ్యాట్స్మెన్ అక్కడ నేను ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఆట కొనసాగదు. ఎవరికి కూడా ఆట మీద ఆసక్తి పెరగదు, ఎవరు ఆట చూడటానికి రారు.
అలాగే జరుగుతున్నాయి ఎన్నికలు. మనం ఒక పక్కనేమో మనలాంటి వాళ్ళం అందరం కూడా అందరూ వచ్చి ఓటేయండి ఓటేయండి అని చెప్తున్నాం. ఆ వాటిల్లో పాల్గొంటున్న ముఖ్యమైన పాత్రధారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ పోతే వీళ్ళని చూసి ఎవరు కూడా ఓటేయడానికి రావట్లేదు, వీళ్ళ ప్రవర్తన చూసి ఎవరు రావట్లేదు, వీళ్ళ భాష చూసి ఎవరు రావట్లేదు, వీళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడ కొత్తదనం ఏమి ఉండటం లేదు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు బూతులు మాట్లాడుకోవడం తప్ప వీళ్ళు రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న విధానంలో కొత్తదనం లేదు, ఆర్థిక అభివృద్ధికి వేసే బాటల్లో కొత్తదనం లేదు, వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి చెప్పే విధానంలో కొత్తదనం లేదు, దేంట్లో కూడా కొత్తదనం కనిపించట్లేదు. ఎందుకంటారు? ఎందుకు అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం అంటే నాసి రకమైన వ్యక్తులందరూ బహుశా ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నది మనందరికీ కనిపిస్తున్నదమ్మా. సమాజంలో బాగా చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, అందరికీ సహాయం చేసే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు, సంఘ సేవ చేసిన పెద్దవాళ్ళు, కులాలకి మతాలకి అతీతంగా వ్యవహరించేవారు, వారిని ఏ పార్టీ కూడా ఇవాళ తీసుకోవట్లేదు. ఆ ప్రాంతంలో కనుక ఒక బలానా కులం ఎక్కువ ఉందంటే ఆ కులంలో ఉన్నవాడు వస్తేనే వాటికి ఓటేస్తారు అని పార్టీలే దీన్ని చక్కగా ప్రాపగేట్ చేసి అడ్వర్టైజింగ్ చేసి వాళ్ళ సాయశక్తులా కూడా ఆ కులాన్నే మెప్పించడానికి ప్రయత్నం చేసేటప్పటికీ జీవితంలో చాలా చక్కగా వ్యవహరించిన వాడు, చక్కగా నిబద్ధతతో పనిచేసిన వాడు, ఏ ప్రాంతానికి చెందినవాడైనా కావచ్చు, రాజకీయాల్లో ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, రాజ్యాంగం అర్థం చేసుకున్నవాడు రాజకీయాల్లోకి రావడం చాలా సులభం. వీళ్ళలో సహానికి సగం మంది అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడు చదవలేదు, అది రాజ్యాంగం ఎందుకండి అనుకుంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి దీంట్లో చేరితే ఇప్పుడు జర్నలిజం అంటే ఏమిటో తెలిస్తే నాలాంటి వాళ్ళు వచ్చి ఇందులో ఉద్యోగం చేయొచ్చు. జర్నలిజం అంటే నాకేం తెలియదు, జర్నలిజం మీద గౌరవం లేదు, ఏది మాట్లాడితే సరిపోతుందని జర్నలిజం అనుకుంటే సమాజ హితంగా మనం పనిచేయలేకపోగా మన వల్ల సమాజంలో చాలా కీడు సంభవిస్తుంది. ఇవాళ రాజకీయాలు ఆ విధంగా మారాయని చెప్పి అనేక మంది విశ్లేషిస్తున్నారమ్మా. మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే మీరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పెట్టడానికి మీరంతా కలిసి ముందుకెళ్ళడానికి కూడా ఇదే ఆలోచనలా? అంటే భాష మారింది, పద్ధతి మారింది, అసెంబ్లీలో ఒక విధానం మారింది, అంటే అందరూ కూడా భయకంపితులై ఎవరు కూడా మాట్లాడటానికి సిద్ధంగా లేరు. మాట్లాడితే ఏమవుతుందో అనే ఒక రకమైన భయంలో అందరూ ఉన్నారు. మరి ఎవరు మాట్లాడకుండా రాజకీయం ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చి అందరూ మౌనంగా కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి రాజకీయాలు అన్నప్పుడు నలుగురు మాట్లాడాలి. మాట్లాడిన దానిలో వివేకం కనుక లేకపోతే నా ఆలోచనలు సరిదిద్దుకోవాలి. ఎదుటివాడి మాటల్లో ఉన్నది చాలా ఉన్నది నేర్చుకోవాలంటే దాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా జరిగే ఒక వ్యాసంగం కానీ నాకు తెలిసినవన్నీ కరెక్టే, నేనే కరెక్ట్గా చెప్తున్నాను, అందరూ నా మాట వినాలి అన్న పోకడ ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఆలోచన కాదు కదా అది. సో దీన్ని సమాజంలో నలుగురు మాట్లాడాలి, నలుగురు ఆలోచన చేయాలి, రాజకీయాల్లో పాల్గొనాలి. ఏ పార్టీ అయినా వెళ్ళొచ్చు మనకి, లేదా ఎవరు ఏ పార్టీతో కూడా నాకు సమ్మతం లేదు, నా పార్టీ నేను సొంతగా పెట్టుకుంటాను కావాలంటే, నా ఆలోచన విధానాన్ని ప్రజలకి వివరిస్తాను, వాళ్ళ సమర్థాన్ని నేను పొందుతాను, ఆ విధంగా ఉండాలి. కానీ నేను మాట్లాడిందే కరెక్టు, ఎవరు నా మాటకి ఎదురు చెప్పకూడదు, అది ఎక్కడా జరగలేదు. కానీ ఎక్కడైనా ఒక ప్రభుత్వంలో ఒక పార్టీ పెద్ద అధ్యక్షులు, లేదంటే సీఎంఓ, లేదంటే హోంమంత్రి, ఆర్థిక మంత్రి కాస్త ఆ హోందా కలిగిన వాళ్ళు, ఆ తర్వాత సిఎస్లు ఒక కట్టు దాటకుండా తిట్లో లేదంటే బూతులో ఇలాంటి మాటలు అరికట్టడానికి ఈ హోందాతనం పెద్దరికం కనబడుతుండేది. బట్ అది లేదంటారా? అది పూర్తిగా పోయింది కదమ్మా, కనిపించట్లేదు, ప్రవర్తనలో కనిపించట్లేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు అల్లరి చేసినప్పుడు తెలివిగా ఆ తల్లి నలుగురు ముందు ఆ పిల్లాడిని మందలించినప్పుడే ఆ పిల్లాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ తల్లి కనుక నేను తర్వాత మందలిస్తాను మా పిల్లాడిని అని వాయిదా వేసిందంటే ఆ పిల్లాడు నలుగురు ముందు ఇలాగే ప్రవర్తించడం చేస్తూ ఉంటాడు. అది తప్పకుండా జరుగుతుంది. మన కుటుంబాల్లో మనం చూస్తున్నాం. పిల్లాడిని ఆ సమయంలోనే మనం మందలించకపోతే ఆ ప్రవర్తనే మంచిదనుకుంటాడు. ఒక పార్టీలో ఒక సభ్యుడు ఒక రకంగా మాట్లాడినప్పుడు నలుగురిలో కనుక ఆ పార్టీ అధినాయకుడు నిందించకుండా వాళ్ళ తప్పు పట్టకుండా ఉంటే ఆ తర్వాత పిలిచి లోపల గదిలో పిలిచి లంపకాయ కొట్టినా కూడా ప్రయోజనం ఏముంది? అది నలుగురికి తెలిసిపోయింది అతని ప్రవర్తన, ఇతను ఈ విధంగానే మాట్లాడతాడు, అది బహుశా వాళ్ళ అధినాయకుడికి ఇష్టమేమో
నాయకురాలికి ఇష్టమేమో నలుగురు అనుకుంటున్నారు. ఆ విధంగా ఇంకో 10 మంది బయలుదేరతారు, ఈ 10 మందిని చూసి ఇంకో 10 మంది బయలుదేరతారు. ఈ విధంగా కంప్లీట్గా సమాజంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఆ ధోరణిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మరి అరాచకత్వమే వస్తుంది. ఎవరికి బలం ఉంటే వాడు గెలుస్తున్నాడు. సో అందరం వెళ్ళి జూడోనో కరాటేనో లేదో బాక్సింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది, కనీసం 4 బూతులైనా లేకపోతే బూతులు నేర్చుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం కదమ్మా. ఎంత చక్కని భాష మనందరికీ భగవంతుడు ఇచ్చాడు. చక్కని తెలుగులో మాట్లాడచ్చు, కఠినంగా మాట్లాడచ్చు, నిందించవచ్చు, తప్పులు చెప్పచ్చు. బూతులు మాట్లాడటం ఏమిటి? వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తండ్రుల్ని తిట్టడం ఏమిటి, కొట్టడం ఏమిటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి? మనకి ఎప్పుడు లేదు. ఇది సినిమాల్లోని చూపిస్తే కూడా అలాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యేవి మన ప్రాంతంలో. ఎప్పుడైనా అధికంగా వైలెన్స్ చూపించినా, అధికంగా జుగుప్సాకరమైన సన్నివేశాలు చూపించినా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండేవి మన రాష్ట్రాల్లో. అలాంటిది వీళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి రాజకీయ భూమికలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ నాయకులకి ఆంధ్ర నాయకులు అసెంబ్లీలో మాట్లాడే తీరుకి ఎంతైనా వీళ్ళది కొంచెం ర్యాష్గా ఉంటుంది అన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ చాలా సౌమ్యంగా ఉంటుంది, చక్కటి తెలుగు వంపులు సొంపులు అన్నీ బాగుంటుంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చూసిన భాష తర్వాత తెలంగాణ ప్రజలు శభాష్ అనిపించేలా ఉన్నారు. తెలంగాణ నాయకులు కొంతమంది భాష కరుగ్గా ఉంటుంది. మొన్న ఎన్నికల్లో కూడా ఎక్కడా వాళ్ళు శృతి మించడం కానీ బూతులు మాట్లాడడం కానీ ఇలాంటివి ఎక్కడా జరగలేదు. నాయకత్వం మనకి ఎప్పుడు కూడా ఆ నాయకత్వం బట్టి అందరూ కూడా ఆ సరళిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. పైన నాయకుడు కనుక చక్కగా ఆయన వేషభాషలు బాగున్నాయంటే అందరూ ఆటోమేటిక్గా ఆ పరిస్థితిలో వచ్చేస్తారు. మన జ్ఞాపకం ఎన్టీ రామారావు గారు గ్రాంధిక తెలుగు మాట్లాడటం ప్రారంభించేటప్పుడు రాజకీయాల్లో అందరం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ భాష నేర్చుకోవడం ప్రారంభించారు, అది అనుకరించడం చేసేవారు. కాబట్టి ఒక నాయకుడి యొక్క ప్రభావం ఆ తరంలో ఉన్న రాజకీయ నాయకుల మీద బలంగా ఉంటుంది. కాబట్టి నాయకులు ఆ విధంగా తయారవ్వాలి. అలా లేకుండా అసంపూర్తి ఒక రకమైన భాషా ప్రయోగంతో బయలుదేరే వాళ్ళు ఈ విధమైన కొన్ని ఇబ్బందులు మనకి సృష్టిస్తారు. సో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ కోణంలోనే ఈ పెయిన్స్ తోనే వచ్చింది అనుకుందాం. ఎంతవరకు సక్సెస్ చేసుకోగలిగారు? అది ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ఇది కూడా ఒక కీ రోల్, బహుశా కారణం కావచ్చు. అంటే మేము గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం అది సరైనది కాదు. కానీ మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి, లక్కీగా మీడియా యొక్క సపోర్ట్ మాకు బాగా లభించడం వల్ల నలుగురికి సందేశం అందించి మనం అందరం ధైర్యంగా వచ్చి మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి, రాజకీయ పరిభాషలో ఉన్న లొసుగులన్నీ తెలుసుకోవాలి, మన ప్రవర్తనలో ఒక రకమైన నియమావళి ఉండాలి, అందరం వేళకు వెళ్ళి అందరం ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముందు మన పేరు ఎలక్టరల్ రోల్స్లో ఉండాలి. ఎలక్టరల్ రోల్స్లో మన పేరుందో లేదో కూడా మనం చూసుకోలేని ఆసక్తితో ఉన్నాం మనం ఇవాళ. అలా కాకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళి పరిశీలన చేసుకోవాలి. మన ఓటు కనుక అందులో లేకపోతే ఎలా దాన్ని జమ చేసుకోవడానికి అవకాశం ఉన్నది, ఎంతవరకు సమయం ఉన్నది, ఇలాంటివి చేయడం. అవగాహన లాగా చేసాం. కొన్ని చోట్ల విద్యార్థులతో మాట్లాడాం. కొన్ని కళాశాలలు చాలా చక్కగా పనిచేసాయమ్మా. వాళ్ళ కళాశాల చాలా బాగుండేది, చాలా బాగుండేది. పిల్లలందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని ఆ గంటన్నర సేపు అన్ని చక్కగా ఫాలో జరుగుతున్న సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకునేవాళ్ళ. కొంతమంది ఎప్పటికప్పుడు వచ్చి మాతో మాట్లాడేవాళ్ళు ఆంతరంగం. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి చెప్పచ్చు, సార్ మా అందరికీ కూడా ఈ పరిస్థితి నుంచి మనకు ఏమైనా విముక్తి ఉంటుందా, మనకు అభివృద్ధి మళ్ళా వస్తుందంటారా, ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు వచ్చి ఏదో పాపం వాళ్ళ లోపల ఉన్న బాధ దిగమింగుకోవడానికి వీలు కానప్పుడు వచ్చి మాతో చెప్పేవాళ్ళు. ఉందండి, తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ శాసనసభ్యుడు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న నాయకుల వల్ల కావచ్చు, లేదా ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం వల్ల కావచ్చు, వాళ్ళు అందరూ చాలా చోట్ల వచ్చి మాతో ఈ విధంగా మాట్లాడేవాళ్ళు. మనం అలా ఉండకూడదండి, మనం ఎప్పుడు ఆశాజనకంగా ఉండాలి, భవిష్యత్తు మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. పరిస్థితులు మారుతాయి, ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఇదంతా ఒక రంగుల రాట్నం లాంటిది. ఇవాళ ఎక్కి కూర్చున్న వాళ్ళు రేపు దిగాల్సి వస్తుంది, దిగిన వాళ్ళు మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. కాబట్టి కొంత వాళ్ళందరిలో ఆశాభావాన్ని పెంచడం, మీరందరూ క్రియాశీలకంగా ఉండండి, ఇందులో
తప్పకుండా వెళ్ళి ఓటు వేయండి ముందు ఫస్ట్ అని అందరికీ సో చెప్పాలి. అక్కడి వరకు ఒక ఎత్తు. సరే, మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగింది, సిట్ రావడం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్పందించడం, ఇదంతా ఒక ఎత్తు అండి. ఇప్పుడు ఇంతకు ముందే మేము మాట్లాడాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మీరు తిరగబడండి, రూల్స్ గీల్స్ అని చూసుకోబాకండి, ఏదన్నా ఉంటే అవతల వాడి ఆటని మీరు కట్ చేయండి అనేలాంటిది మాట్లాడారు. అంటే కౌంటింగ్ రోజు కూడా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయేమో కదా. ఎలా ఉండాలి ఇప్పుడు, ప్రజలు ఎలా ఉండాలి, పార్టీలు నేను అనుకోవటం అసలు ఓటింగ్ సమయంలో కౌంటింగ్ సమయంలో ఏం జరగదమ్మా. చాలా టెన్షన్లో ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే చాలా మందికి ఫలితాలు ఏమిటో అప్పుడే వాళ్ళకి తెలిసిపోతాయి. నేను గత వారం రోజులుగా వివిధ రకాలుగా ఉన్న స్నేహితులను కలిశాను. అన్ని పార్టీలకు చెందిన వాళ్ళే ఎక్కడో కలవడం, ఫంక్షన్లో కలవడం, లేదా ఎక్కడో హోటల్కి వెళ్తే వాళ్ళెవరో కలవడం. చాలామందికి ఫలితం ఎలా ఉండబోతున్నదో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఏదో మా ప్రయత్నం మేము చేసాం సార్, మేము కష్టపడ్డాం, మా నాయకుడి కోసం మేము కష్టపడ్డాం, మా అభ్యర్థి కోసం మేము కష్టపడ్డాం, దైవాధీనం సార్, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనే ధోరణిలోనే చాలామంది ఉన్నారండి. కాబట్టి వీళ్ళందరూ రేపు మళ్ళా కత్తులు కొడవలు పట్టుకుని బయలుదేరతారని నేను అనుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు కరెక్ట్ 2 బాక్సులు ఓపెన్ చేసే వరకు అంతే చాలండి, మనకి అంతే అర్థమైపోతుంది. 7ంటికి అనుకుంటాను బహుశా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8-8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ టైంకి అందరూ కూడా ఎవరికి వాళ్ళు సర్దుకుని వాళ్ళ ఇళ్లకి జాగ్రత్తగా క్షేమంగా చేరిపోతారు, ఎవరు కదలరు. అలాగే ఈసారి ఇంకొంచెం అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి కావాల్సినంత మంది సిబ్బంది ఉంటారు. మనకి కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి కౌంటింగ్ ఏర్పాటు అక్కడ మనకు భద్రత కల్పించడానికి ఏం సమస్య ఉండదు. మళ్ళా గ్రామాలకు వెళ్ళి గతంలో చేసినట్టు ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టుగానే మనం భావించాలి. తప్పకుండా రండి, ఎందుకంటే ఈ కేంద్రీయ బలగాలన్నీ వచ్చి ఉన్నాయంటే వాళ్ళు ఏమాత్రం కూడా సంకోచించకుండా కౌంటింగ్ దగ్గర తేడా వస్తే ఫైరింగ్ అయినా చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే ఒకసారి ఒక బాక్స్ లో నిక్షిప్తమైన ఫలితాన్ని బయటికి తీసుకురావడానికి ఆటంకం ఎవరు కలిగించడానికి ప్రయత్నం చేసినా వీళ్ళెవరు కూడా ఉపేక్షించేది లేదు. కానీ ఈవీఎం బద్దలు కొడితే అలాంటి పరిస్థితులు రాలేదు కదా, బట్ కౌంటింగ్ దగ్గర మాత్రం అంత సీరియస్గా కౌంటింగ్ లో రాదేంటున్నాను, ఎవరేం చేయరండి. అందులో వీళ్ళు ఎవరిని కూడా ఆ ఈవీఎంలు ముట్టుకుని దాన్ని అంటుకుని దాదాపుగా 2-3 అంచెల భద్రత అందరినీ కూడా దూరంగా పెడతారు. పక్కనే వాళ్ళందరికీ ఒక కంచె వేసినట్టుగా వేస్తారు. ఇందులో పాత రోజుల్లాగా ప్రతి బ్యాలెట్ పేపర్ చూసి ఆ ముద్ర ఎక్కడ పడింది చూపించి వివరించే పరిస్థితి కూడా లేదు. ఒక బటన్ నొక్కంగానే మనం చెప్పి రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ రిజల్ట్ రాగానే రిజల్ట్ నలుగురికి చూపిస్తారు. ఆ ఈవీఎం లాక్ అయి ఉందా లేదా, దాని మీద సంతకాలు పెట్టింది కరెక్ట్గా ఉన్నాయి లేదా, స్ట్రాంగ్ రూమ్ కరెక్ట్గా ఉన్నదా లేదా, అంతవరకే వీళ్ళు చూడగలిసింది. కానీ తర్వాత వీళ్ళు చేసే పని ఏమీ లేదు, వీళ్ళందరూ దూరం నుంచే చూడాలి. మరి ఎందుకు ఏజెంట్స్ని మీరు అవతల వాళ్ళ ఆట సాగని వద్దు, వాళ్ళు ఏదైనా చేస్తే మీరు రూల్స్ని బ్రేక్ చేయండి అని అంటే ఏ కోణంలో చెప్పుంటారంటారు? రేపు ఏదన్నా జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి కదా. కొన్నిసార్లు నా పని నేను చేశాను అని చెప్పుకోవడానికి మన పెద్దవాళ్ళ ముందు ఇలాంటి నాటకాలు కొంతమంది ఆడతారమ్మా. మీరు చూశారు కదా సార్, నేను చెప్పాను కదా అందరికి ముందు, మీ ముందే మాట్లాడాను సార్, గట్టిగా చెప్పాను చూశారు సార్ అని నేను నా పని నేను చేశాను అని చెప్పుకోవడానికి సాక్ష్యం ఈ విధంగా ప్రవర్తిస్తారు. అంతేగాని వాళ్ళేం చేయగలరు, కౌంటింగ్ ఏజెంట్స్ ఏం చేయగలరు? కౌంటింగ్ తర్వాత ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళి గ్రామాల్లో ఏమైనా అల్లరి సృష్టించడానికి ప్రయత్నం చేశారా, ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. అందరూ అప్రమత్తంగా ఉన్నారు. గత అనుభవాన్ని అందరూ కూడా చవి చూశారు కాబట్టి ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పటికే అనేక నిందలు మోస్తున్న నాయకులు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఇంకా అలాంటి ప్రవర్తన ఇంకా చూపించారనుకోండి, ఈసారి వాళ్ళందరికీ మరణదండనే పడుతుంది. తప్పకుండా మనకున్న న్యాయస్థానాలు కూడా ఎవరిని ఇంకా ఉపేక్షించవు. కనీసం కౌంటింగ్ దాకా ప్రజాప్రతినిధులు ఉండాలి అనే దృష్టితో వాళ్ళకి ఏమన్నా వెసులుబాటు కలిగించి ఉండొచ్చు న్యాయస్థానాలు. కౌంటింగ్ తర్వాత ఎవరైనా అలాంటి ప్రవర్తన చేసి పోలీసు వారు కనుక కేసులతో వెళితే ఏ న్యాయస్థానం కూడా వాళ్ళెవరికి కూడా రిలీఫ్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళెవరు కూడా అనవసరంగా అతిగా ఊహించకుండా ప్రణాళిక ఏమిటి, వాళ్ళకి ఒకవేళ ఓట్లు బాగా పడి వాళ్ళు మళ్ళా పదవుల్లోకి వస్తే ఎవరి ప్రణాళిక ఏమిటి, ఎవరి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ప్రజానీకానికి ఇంకా ఎలాంటి వెసులుబాటు కలిగించాలి,
దాని గురించి ఆలోచన చేసుకుంటూ దాంట్లో నిమగ్నం అయితే వాళ్ళందరినీ కూడా అందరూ మెచ్చుకుంటారు. గెలిస్తే ఏం చేసుకోవాలి, ఓడితే ఏం చేయాలి, అంతే కదమ్మా. అంతే కదా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇంకో తరుణం కోసం వెయిట్ చేయడమే. ఎవరో ఒక ఓటమిని అంగీకరించడం కూడా అది చాలా గొప్ప విషయం. ఒక స్నేహితుడు నన్ను కలిసినప్పుడు మొన్న చెప్పాడు, ఓడిపోతే పర్లేదు సార్, 2029 గురించి మేము చూస్తాను సార్ అన్నాడు. అది చాలా సంతోషం అండి. ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు, చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అలాగే ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళకి తెలిసే కదా ఎన్నికల్లోకి వెళ్ళారు. ఎన్నికల్లో ఎవరు నామినేషన్ ఫైల్ చేస్తారు, వాళ్ళందరూ గెలుస్తారని ఎక్కడా లేదు కదండి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు గ్రహించి వాళ్ళ దగ్గరున్న వాళ్ళ పార్టీ కాడర్ని కొంత క్రమశిక్షణతో వాళ్ళందరినీ ఉంచగలిగితే వాళ్ళకే మంచి పేరు వస్తుంది. కానీ మీరు చెప్పినట్లుగా ఎవరైనా ఈ మాటలు విని రెచ్చిపోయి కౌంటింగ్ రోజు ఏమైనా చేద్దామంటే ఎలక్షన్ కమిషన్ ఊరుకోదు, అక్కడున్న పోలీసులు ఊరుకోరు. ఇఫ్ ఇన్ కేసు ఈ రెచ్చిపోయిన వాళ్ళు ఏమైనా ఒకవేళ రేపు ఓడిపోతే రేపు వచ్చిన ప్రభుత్వాలు ఊరుకోవు. అన్ని రకాలుగా నష్టం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పైన నాయకులందరూ సుఖంగానే ఉంటారు, వాళ్ళందరూ కూడా అన్ని శాంతియుతమైన వాతావరణం కోసం వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉండాలి, మాచర్లో ఉన్నవాడు మాచర్లోనే ఉంటాడు. కాబట్టి వాడి పరిస్థితి ఏమిటి వాడు ఆలోచన చేసుకోవాలి. నా జీవితం ఏమిటి, నా కష్ట సుఖాలు ఏమిటి, నా కుటుంబం ఏమిటి, నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళకి ఏ చదువు చదివించాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఆ వచ్చిపోయే నాయకుడి కోసం అని చెప్పి ఈ విధంగా చేయడం అదేమన్నా న్యాయబద్ధమైనది, మన సంస్కృతిని కాపాడేది, లేదా వాడి ఉత్తమ స్థితికి చేరదీసేది అనే ఆలోచన ఉంటే అది వేరే విషయం. వాడికి తెలిసి ఇదంతా తప్పని, చట్టబద్ధంగా చేయగలుగుతుంటే ధైర్యంగా చేయాలి. అందరూ కూడా చాటును చేసేవాళ్ళే కానీ ధైర్యంగా చేసేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అది గ్రహించాలి. అసలు మన సమాజం ఎలాంటి సమాజం, ఎలాంటి గతం మనం చూసాం, మళ్ళీ ఎందుకు అలాంటి పరిస్థితులు తీసుకురావడం. నలుగురు నవ్వుతున్నారు ఇవాళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి అందరూ నవ్వుతున్నారు. కాబట్టి అలా చేయకుండా ఉండడానికి బహుశా ఈ నాయకులందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇలా ఉంటాయండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రావడానికి ముందు అంతా తెలిసిన వ్యక్తి మీరు. దానికి ముందే మీరు సీఎస్గా రావడం, ఆ సమయంలో మీరు కూడా టార్గెట్ అయ్యారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని మీరు కలవకపోవడం, ఆ సమయంలో మరి ఎందుకు వైషమ్యాలు వచ్చినాయేమో తెలియదు. కానీ సో మొత్తంగా 19 తర్వాత మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అంటే ఆయన చాలా దూకుడులో ఉన్నారమ్మా. రావడం ఒక మాట చెప్పడం, ఆయన మొదటిసారి కలిసినప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా పదే పదే ఆయన చెప్పింది ఏంటంటే, అంటే నేను నిర్మోహమాటంగా మొదటిసారి ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి డైరీ తీసుకెళ్ళినప్పుడు ఆయనతో ఏ విషయాలు మాట్లాడాలి అన్నది నేను చాలా స్పష్టంగా రాసుకుని, ఇంకా ఆయన గెలుస్తున్నారు అని తెలిసినప్పుడు ఆయన సమయం తీసుకుని ఆయన కలవడానికి వెళ్ళాను. ఎందుకంటే ఆయన ద్వారా ఏర్పాట్లు జరగాలి కాబట్టి ఆయన అభిమతం ఏమిటి, ఆయన ఎక్కడ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు, ఎలాంటి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, నా బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళినప్పుడు నేను ఇంకా మాట్లాడే ముందు ఆయనే ఆవేశంగా చాలా విషయాలు నా గురించి మాట్లాడి, చాలా విషయాల్లో మీ గురించి నేను చాలా విన్నానన్నా, ఇది అది ఏదో చెప్పారు ఆయన. నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి అవన్నీ చెప్పారు. సరే బాగానే ఉంది, మాకు ఆ విధంగా ముఖ్యమంత్రి ఆ విధంగా సంభాషించడం కూడా చాలా కొత్తది. సరే అదేదో దిగమింగుకుని నేను మాట్లాడే లోపు ఆయనే నాకు చెప్పింది ఏంటంటే, నీకు ఇంకా 1 సంవత్సరం సర్వీస్ ఉందని చెప్పారన్న, నువ్వే కంటిన్యూ అవ్వు చీఫ్ సెక్రటరీగా అని ఆయనే చెప్పారు. అప్పుడు నేను రాసుకున్న విషయాలు ఆయనకి చూపించాను. సార్ మీతో మాట్లాడదాం అనుకున్న అంశం, మొట్టమొదటి అంశం, మీ దృష్టిలో ఇంకెవరైనా ప్రధాన కార్యదర్శిగా ఉండాలని ఉందా, ఉంటే దయచేసి చెప్పండి, వెంటనే ఆదేశాలు ఇస్తాను నేను. ఎందుకంటే నేను ప్రభుత్వం చేత నియామకం అయిన వాడిని కాదు, నేను ఎన్నికల కమిషన్ నన్ను పంపించింది, ఎన్నికలకు మాత్రమే నన్ను వాళ్ళు ఏర్పాటు చేసే అవకాశం వాళ్లకు ఉన్నది. ఇక్కడ పరిపాలన చూడాలంటే ఎవరైతే ఎన్నుకోబడ్డారో ప్రజల చేత వాళ్ళు నిర్ణయం చేయాలి. కాబట్టి మీ నిర్ణయం ఏమిటో దయచేసి నాకు చెప్పండి, దాని ప్రకారంగా చేస్తాను అని నేను రాసుకున్నదే మళ్ళీ ఆయనకు చూపించాను. చూపిస్తే అబ్బాయి ఎందుకన్నా మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు దాని గురించి, అది నిర్ణయం అయిపోయిందన్నా, నువ్వే చీఫ్ సెక్రటరీ కింద కంటిన్యూ అవ్వాలి, ఆ సంవత్సరం ఉండు,
అంతేకాకుండా నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండు, నేను బాగా చూసుకుంటాను అంటే ఏమిటో చెప్తున్నాడు ఆయన. నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. సరే ఆయన చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు కాబట్టి, కాబోయే ముఖ్యమంత్రి అనే గౌరవంతోనే ఆయనతో సంప్రదించడం జరిగింది. కాబట్టి ఆయనకి తెలిసిన తర్వాత, ఇది జరిగిన సంభాషణ తర్వాత కూడా మా సెక్రటరీ జిఏడి శ్రీకాంత్ గారిని పిలిచి నేను ఫైల్ మళ్ళా సర్క్యులేట్ చేయమని చెప్పాను. ప్రధాన కార్యదర్శిని ఎవరిని నియామకం చేస్తారో ముఖ్యమంత్రి గారి ఇష్టం. సరే నాకు ముఖతగా నాకు ఆయన చెప్పారు, కానీ ఆయన నిర్ణయం ఏమిటో మనకి ఫైల్ మీద తెలియాలి, దయచేసి ఫైల్ సర్క్యులేట్ చేయండి అని ఫైల్ కూడా ఆయన సర్క్యులేట్ చేయడం జరిగింది. ఓకే. కాబట్టి నేను ఎక్కడ తొందరపడి నేనే ప్రధాన కార్యదర్శిని నేను ఎక్కడ కూడా అలాంటి ఉత్సాహం చూపించలేదు. అలాంటిది ఏమీ నేను నా ఎక్కడ ప్రవర్తనలో కూడా కనిపించలేదు. ఆ సమయంలో కానీ తర్వాత కానీ మొదటి క్యాబినెట్ జరిగే ముందు కానీ ఆయన నాకు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు దయచేసి దీంట్లో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ కావాలన్నా, నువ్వు ఏ విషయాల గురించి నువ్వు చెప్తావో తప్పకుండా దాని ప్రకారంగా నేను చేస్తాను. మంచి పేరు రావాలి ఈ ప్రభుత్వానికి. ఏముందన్నా మనకి శాశ్వతం ఏముంది జీవితంలో. నేను చనిపోయే సమయానికి మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టి ప్రజలందరూ కూడా మెచ్చుకోవాలి అంటే ఏదో చాలా వేదాంతపూరితమైన ఒక సంభాషణ. అది దూకుడుగా అనిపించిందా? చాలా నాకు నేను ఆశ్చర్యపోయానమ్మా, ఏమిటి ఇంత చిన్న పిల్లవాడు ఇతను, 44 ఏళ్ళు 46 ఏళ్ళు అంతా ఉన్నాయి, నేను అప్పటికే 58 ఏళ్ళు ఉన్నాయి నాకు, ఇంత వివేకంగా చెప్తున్నాడు, వైరాగ్యంతో ఈయన మాట్లాడుతున్నాడు అని. బహుశా ఆ జైల్లో పెట్టడం వల్ల ఆ పరివర్తన ఏమైనా వచ్చిందా, లోపల ఏమైనా వైరాగ్యం ఏమైనా వచ్చిందా? సామాన్యంగా కొన్నిసార్లు మనం వింటుంటాం అనేక మంది చెరసాల నుంచి రాసిన స్వీయ చరిత్రలో ఇవన్నీ రాస్తారని నేను అనుకున్నాను, కానీ నేను ఇంక వేరే అనుకోలేదు. సో నేను ఆయన చెప్పింది చాలా సీరియస్గా తీసుకున్నాను. అప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బయట ఊహించుకున్న దానికైనా లోపల నేను ఎప్పుడు ఆయన కలవలేదు. నేను ఒక్కసారి వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు బెంగళూరు ఏదో సమావేశానికి వెళ్ళినప్పుడు సదర్న్ స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫరెన్స్ ఒకటి సిఐఐ వాళ్ళు జరిగితే బెంగళూరులో, దానికోసం వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన వైఎస్ఆర్ గారు రూమ్లో ఈయన వచ్చి కూర్చుని ఉన్నారు లంచ్ టైంకి. అప్పుడు వైఎస్ఆర్ గారు పరిచయం చేశారు మా అందరికీ, మా అబ్బాయి అని చెప్పి పరిచయం చేశారు. అది ఒకసారి ఏదో క్లుప్తంగా 5 నిమిషాలు చూసాం, అంత తప్ప నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు, నాకేం తెలియదు ఆయన గురించి. పత్రికల్లో ఏమొస్తే అదే చదవడం అంతే. సో ఆయన చెప్పేటప్పటికి బహుశా నిజంగానే చాలా సీరియస్గా చెప్తున్నాడు ఈయన. మంచి పరిపాలన ఇవ్వాలి, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి, అంటే అందరం కూడా అప్రమత్తంగా పనిచేయాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఈ దృష్టితో ఉండి ఆ దృష్టితోనే నేను వ్యవహరించడం జరిగింది. ఆయన్ని కొన్ని సందర్భాల్లో సున్నితంగా ఎదిరించిన, సున్నితంగా ఆయన మాటను పక్కకు పెట్టినా కూడా ఇది కేవలం ఆయన చెప్పారు కాబట్టి నేను విస్మరించకూడదు నా బాధ్యత అనే దృష్టితో చెప్పాను. సరే కొన్ని రోజులు సాగింది, ఎక్కువ రోజులు సాగలేదు. ఆయన అభిష్టం సాగకపోవడం అంటే మీరు చెప్పింది సున్నితంగా, అంటే మీరు ఆయన చెప్పిన దాన్ని మీరు సున్నితంగా తిరస్కరించారు, ఆయన కూడా అలానే సున్నితంగా తీసుకునేవాళ్ళ? అంటే నాతో ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం రాలేదు. ఏదో 1-2 సందర్భాల్లో కొంత ఏదో జరిగింది కానివ్వండి. నేను ఎప్పుడు కూడా ఆయనకి ఇంత ఒక బలమైన ఆలోచన ఆయన మెదడులో నడుస్తున్నది అని నేను ఎప్పుడు ఊహించుకోలేదు, నాకు అనిపించలేదు కూడా. ఎందుకంటే నేను ఎక్కడా తప్పు చేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే దృష్టితోనే పనిచేస్తున్నాను. ప్రజావేదిక కూల్చే సమయంలో మీరు కూడా ఉన్నట్టున్నారు ఆయన పక్కన కదా, మీటింగ్ లో ఉన్నారు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏమనిపించిందండి? అంటే ఇప్పుడు ఆ నిర్ణయంలో మన ఫీడ్బ్యాక్ ఎక్కడ అవకాశం లేదమ్మా. అంటే అసలు ఆ సందర్భాన్ని 2 నిమిషాలు మీరు సమయం ఇస్తే చెప్తాను. ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం, మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈయన వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్నాం. సరే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ పదే వచ్చి సార్ ఎక్కడ పెట్టాలి సార్, వెన్యూ ఎక్కడ అని అడుగుతున్నాడు. ఈయన అంతకు ముందే నాకు చెప్పారు, నాకు 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. సరే అక్కడ సెక్రటేరియట్లో ఉన్న క్యాంపస్లో D బ్లాక్లో ఒక మీటింగ్ హాల్ ఉన్నది. ఆ బ్లాక్కి వెళ్ళి చూస్తే అది అందరికీ సరిపోయేటట్టుగా లేదు. సీఎం గారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటే కనీసం ఒక 400 మంది 500 మంది దాకా ఉంటారు, కూర్చోవాళ్ళందరూ కూడా, అందరికీ విశాలంగా కనిపించాలి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. అక్కడ పెద్ద స్క్రీన్స్ లాంటివి ఏవో ఒకటి పెట్టాలి, కలెక్టర్లందరికీ కూర్చునే అవకాశం ఉండాలి,
ఎస్పీలు వచ్చి జాయిన్ అవుతారు, ఆ సంఖ్య అంతా ఉంటుంది. దీనికి అంతటికి చూస్తుంటే మాకు ఇంకెక్కడ చోటు కనిపించట్లేదు. నేను ఎప్పటికప్పుడు సీఎం పేషి వాళ్ళని అడుగుతున్నాను, సీఎం గారిని అడగండి మరి ఎక్కడ పెట్టుకోవాలి వెన్యూ. మరి ఆయనేమో హోటల్లో పెట్టడానికి ఇష్టం లేదని చెప్పారు. నాకు వేరే మీటింగ్ హాల్ నాకు ఎక్కడ కనిపించట్లేదు, ప్రజావేదికలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. మరి వెంటనే కనుక్కోండి అని చెప్పి నేను పదే పదే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాను. ఇంకా బహుశా కాన్ఫరెన్స్ ఎల్లుండి జరుగుతుందనగా ఒక రోజు ముందు నాకు సీఎం ఆఫీస్ వాళ్ళు ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీకు మంచి శుభవార్త చెప్తున్నాను సార్ అన్నాడు. ఏంటి చెప్పాయి ఏమిటన్నా అంటే, సార్ సీఎం గారు ఒప్పుకున్నారండి, ప్రజావేదికలో పెట్టమన్నారండి అన్నాడు. చాలా సంతోషం అన్నాడు. సార్ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను, దయచేసి ఎవరికి చెప్పకండి, దీన్ని మీరు బహిర్గతం చేయకండి అన్నాడు. ఏమిటి నేనే చెప్పాను, సార్ సీఎం గారు వచ్చి కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేస్తారు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్ఫరెన్స్ ఈ హాల్లో, దీని తర్వాత ఈ హాల్ని పాల్గొట్టేస్తారు సార్ అని చెప్పాడు. అదేమిటయ్యా సార్, సీఎం గారు నిర్ణయం సార్, మీ ఒక్కరికే చెప్తున్నాను నేను, దయచేసి మీరు దీన్ని ఎవరికి చెప్పకండి అన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకేం చెప్తాం? అయ్యింది బహుశా ఆయన ఏదో ఊరికనే ఆ నిమిషంలో అనుకున్నారేమో, ప్రజావేదికకు వచ్చిన తర్వాత సమావేశం చూసిన తర్వాత దీని ప్రత్యామ్నాయం లేదు కాబట్టి బహుశా నిర్ణయం ఏమైనా మార్చుకుంటారేమో చూద్దాంలే అని నేను కూడా ఊరుకున్నాను. సరే ఆయన వచ్చాడు, కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన ఆ ప్రారంభ 4 మాటలు నేను మాట్లాడిన తర్వాత ఆయన ఉపన్యాసం ఇస్తున్న దానిలో ఆయన పుసుక్కుని ఈ మాట చెప్పారు, ఇది మొదటి కాన్ఫరెన్స్ ఇక్కడ, ఇది అసలు ఇక్కడ ఉండదు, తీసేస్తున్నాం అని అలాగే ప్రకటించారు. ఉన్న వాళ్ళందరం కూడా కొంచెం ఆశ్చర్యపోయాం. బట్ ఏం చెప్తాం, ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ మార్గదర్శనం చేయవలసిన ముఖ్యమంత్రి ఒకసారి నిర్ణయం బహిరంగంగా గట్టిగా చెప్పిన తర్వాత, అది కూడా ఫస్ట్ మీటింగ్, మాకెవరికి ఆయనతో పనిచేసే అనుభవం లేదు, ఎలా చెప్పాలో కూడా మాకు ఎవరికి తెలియదు. అట్లీస్ట్ నాలాంటి వాడికి. మీరు దాదాపు ఈయన 10వ ముఖ్యమంత్రి, 9వ ముఖ్యమంత్రి? నాకంటే 9 ఎవ్వరూ ఈ నిర్ణయం తీసుకోలేదేమో. అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏమిటో మరి ఆయన ఉద్దేశం ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. సరే, దాన్ని ఆయన ఆ భావ ప్రకటన చేసిన తర్వాత కరకట్ట కిందన ఏ నిర్మాణం కూడా ఉండకూడదు, అందుకే కరకట్ట వేశారు అని అంతా ఏదో వివరంగా చెప్పారు. కృష్ణానది పొంగినప్పుడు ఇవన్నీ మునిగిపోతాయి అంటే ఇవన్నీ చెప్పారు ఆయన. సరే, సమావేశం అంతా కూడా చాలా చక్కగా జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎజెండా అంతా బాగా చదువుకుని వచ్చాడు ఆయన. ఎజెండా పేపర్స్ నా పక్కనే ఉన్నప్పుడు చూస్తున్నాను. మీకేం తెలియదు దీని గురించి? అంటే బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు, ఎక్సెప్ట్ అనౌన్స్మెంట్ తప్ప నాకేమీ ఆయన ఎందుకు నిర్ణయం చేశారు ఏమిటన్నది కూడా తెలియలేదు. సో ఆ విధంగా ఆ రోజు అనౌన్స్ చేశారు. ఇంకా అనౌన్స్ చేసిన తర్వాత మనం ఆయన్ని నలుగురు ముందు ఆయనతో దాని గురించి వాదన ఎలా చేస్తాం? ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసిన ప్రథమ హక్కు ఆయనకు ఉన్నది. ఆయనే కనుక ఇది ఇక్కడ ఉండడానికి ఇది తప్పు, ఇది ఎంక్రోచ్మెంటు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే రకంగా ఆలోచన చేస్తున్నప్పుడు అధికారులు ఎలా దాన్ని ఆపుతారు? అంటే సెంటిమెంటల్ గా ఆయన పని మొదలు పెట్టడమే ఒక కూల్చడంతో మొదలు పెట్టారు అనేది నమ్మే వాళ్ళందరూ కూడా అదే వ్యతిరేకత అయింది ఆంధ్రప్రదేశ్కి అనేది అంటారు. అయితే సరే, అక్కడ వరకు నేను వెళ్ళానండి మొన్న ప్రజావేదిక దగ్గర పర్మిషన్ తీసుకొని అసలు ఏంటి ఎలా కూల్చారని వెళ్తే ఎంట్రన్స్లో ఒక 2 వాల్స్ ఉన్నాయి, వాల్స్కి 2 లైట్స్ ఉన్నాయి. ఒక లైట్ మొత్తం పగలగొట్టేశారు, ఇంకో లైట్ అలాగే ఉంది. కాంపౌండ్ వాళ్ళు మొత్తం పగలగొట్టేశారు. లోపల చూస్తే ఏసీలతో సహా, ఏసీలు కూడా కనీసం అందులో యూజ్ అయ్యే వస్తువులను కూడా బయటికి తీయలేదు. సోఫాలు, ఏసీలు, అక్కడున్న పూల కుండీలు అన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. అంటే అట్లా చేస్తారా? యాక్చువల్గా అప్పుడు ఆయన చెప్పింది, మంత్రులకి ఆయన చెప్పింది, అధికారులకి మంత్రులు చెప్పింది వేరేగా ఉందమ్మా. వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే, కన్స్ట్రక్షన్కి వినియోగానికి పనికొచ్చే ప్రతి వస్తువు జాగ్రత్తగా అక్కడి నుంచి తీసి మళ్ళీ ఇంకొక చోట నిర్మాణం చేస్తాము, మళ్ళీ వాడుకుంటాము, ఇది నిరుపయోగంగా పాడేయము అన్న విధంగానే మాట్లాడారండి. ఎవరు? సీఎం గారు. సీఎం గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు. ఓకే, నా జ్ఞాపకం ఉన్నంత వరకు. సో ఆ రోజు వెళ్ళి డిమాలిష్ చేసినా కూడా అవన్నీ రికవర్ చేసి జాగ్రత్తగా మళ్ళీ వినియోగిస్తామని చెప్పారు. అది ఎక్కడ వినియోగించాలన్న దాని మీద కూడా మళ్ళీ మేము ఇన్స్పెక్షన్లు చేసాం. లేకపోతే ఉత్తుపుణ్యానికి మేము ఎందుకు చేస్తాం? నేను జిఐడి సెక్రటరీ గారు, R&B వాళ్ళు అందరం కలిసి ఎక్కడ మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పెట్టాలి, ఎక్కడ మళ్ళీ ఇంకొక హాల్ లాగా తయారు చేయాలి, దాని తర్వాత అసలు ఎక్కడ హాల్ కూడా నిర్మాణం చేయలేదు. తర్వాత కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఏ విధంగా ఎక్కడ జరగలేదు.
అసలు కలెక్టర్ కాన్ఫరెన్స్ అయిందో లేదో కూడా నాకు తెలియదమ్మా, ఎందుకంటే తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత అది ఎక్కడ జరగలేదు అసలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనే ఒక గొప్ప ఒక అవకాశం కాన్ఫరెన్స్ లేదు, ఇక లేనే లేదు, అంత వర్చువల్, ఓన్లీ వీడియోనే, అంత వీడియో కాన్ఫరెన్సింగ్ మాత్రమే చేస్తారు. కాబట్టి అది చాలా నష్టం. ప్రతి వస్తువుని వాడతామని చెప్పారు, నా జ్ఞాపకం. అక్కడ ఉన్న ఏసీలు కానీ, సోఫాలు కానీ, ఫ్లోరింగ్ కానీ, రూఫ్ మెటీరియల్ కానీ, ఫ్లోరింగ్ తో సహా అంతా నేను జాగ్రత్తగా టైల్స్ తో సహా పగిలిపోయి ఉన్నాయి మొత్తం. అది చాలా దురదృష్టం. అంటే అది ఎందుకు చేశారో, అది ప్రజా డబ్బు, అది ఎవరు ఒక వ్యక్తి సంపాదించిన సంపాదన కాదు. వీళ్ళకి ఆ విధంగా నాశనం చేసే అధికారం ఎవరు ఇవ్వలేదు. ఇది ఈ విధంగా కొన్నిసార్లు చూసి రమ్మంటే కాల్చి వచ్చారన్నట్టుగా ఒక నిర్ణయం కనుక ఆ విధంగా ఇస్తే నాయకుడు, ఒక పదవిలో ఉన్న వ్యక్తి, కింద వాళ్ళు దాన్ని ఏ విధంగా ఆచరిస్తారన్న దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అవును. ప్రజావేదికతో మొదలైతే అండి పోలవరం పనులు, 3 రాజధానుల అంశం, వీటన్నింటితో రాష్ట్రం 5 ఏళ్ల పాటు అసలు ప్రత్యేక హోదా, మనం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ అని తీసుకున్నారు, అది కూడా కొంతవరకు నడిచింది. ఆ తర్వాత వాళ్ళు డివైడ్ అయిపోవడం, ఎలక్షన్స్ రావడం అనేది జరిగింది. అసలు ఒక రాష్ట్రం ఏ స్టేటస్లో ఉంది కేంద్రంతో? 10 ఏళ్ల తర్వాత, మనం విడిపోయిన తర్వాత ప్యాకేజ్లో ఉన్నామా, హోదాలో ఉన్నామా కూడా తెలియకుండా, పోలవరం ఎంతవరకు అయిందని మీద అసలు లెక్కలు లేకుండా 3 రాజధానులు అని చెప్పారు. కానీ ఎక్కడో అక్కడ ఏదో రాజధానులు ఆయన అనుకుంటే వెళ్ళి ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆయన కూర్చున్న చోటే రాజధానిగా చచ్చినట్టు పనులు ఆ చుట్టూ ఆయన చుట్టే తిరుగుతాయి. కాబట్టి అది కూడా జరగకుండా 5 ఏళ్ల పాటు సాగింది అంటే ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏమన్నా అంటే ఇవాళ మనం ఆయన ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో రాష్ట్రాభివృద్ధి జరగాలి అనే ఒక సంకల్పం బహుశా బలంగా లేదు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తాడు. నా రాష్ట్రానికి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళకి సాంస్కృతిక పరంగా ఏ లాభాలు నేను చేయాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఈ పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలి, పెట్టుబడిదారులు వచ్చినప్పుడు వాళ్ళ చేత ఇంకా ఎక్కువ పనులు ఎలా చేయించుకోవాలి, నాతో పనిచేస్తున్న మంత్రులందరి యొక్క పనితీరు ఎలా మెరుగుపరచాలి, నా దగ్గరున్న అధికారులందరికీ కూడా ఎప్పటికప్పుడు క్రమశిక్షణతో వారి చేత పని ఎలా చేయించాలి, బాగా పనిచేసే వాళ్ళని ఎలా ప్రశంసించాలి, పని చేయని వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, అన్నిటి మీద కూడా ఒక నిర్దిష్టమైన ఒక సంకల్పం, ప్రణాళిక లేకపోతే ఇదేదో మనం ఏదో ఆట. కానీ ఆయన రూపొందించుకున్న దాంట్లో సచివాలయాలు, వాలంటీర్లు, బటన్ నొక్కడం, సంక్షేమ పథకాలు, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం బాగానే వర్కౌట్ అయినట్టుంది కదండి. ఇది ఎప్పుడు కూడా ముందు చెప్పలేదు కదా, ఇవన్నీ కూడా తదనంతరాన ఆయన ఎంపిక చేసుకున్నవే కానీ ఆయన ముందు ఎప్పుడు చెప్పింది కాదు. ఆయన ముందు మాట్లాడుతున్న అంశాలన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాడు, అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానని చెప్పారు, ఎవరికి కూడా భేదతనం లేకుండా అందరినీ కూడా అది రూపుమాపుతానని చెప్పాడు. ఇలా చాలా ఆలోచనలు చెప్పారు. అంటే మీతో స్టార్టింగ్లో మాట్లాడిన, వైరాగ్యంగా మాట్లాడిన ఆ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ తర్వాత ఆయన తీసుకున్న ప్రణాళికల్లో కనబడిన జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఎవరు దూరారు? అంటే ఎవరో ఒక వ్యక్తులు, లైక్ అంటే ఐఏఎస్లో, లేదంటే బ్యూరోక్రాట్సో, లేదంటే పొలిటికల్ లీడర్స్ ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. మీ అంచనా ప్రకారం ఎవరితో అంటే తెలియదమ్మా, ఎవరెవరు. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నవాడికి అనేక ఛానల్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ రావడానికి, అడ్వైజ్ రావడానికి. చాలామంది సూచనలు చేస్తుంటారు, సలహాలు ఇస్తుంటారు. వాటిల్లో చాలా విచక్షణతో ఉండాలి. ఎవరి మాట నా మేలుగోరు ఉంటుంది అని నిర్ణయం చేయలేని నాయకుడు ఆ రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేడండి. ఇప్పుడు అసలు ఫస్ట్ వాళ్ళకు ఉండవలసిన ఎబిలిటీ వ్యక్తుల యొక్క వాళ్ళ శీల పరీక్ష. వీళ్ళు ఎంతవరకు పనికొస్తారు, వీడికి అవకాశం ఇస్తే అక్కడ ఉన్న 4 రాళ్ళు జేబులు వేసుకుంటాడా, లేదా ఆస్తులు జాగ్రత్తగా కాపాడతాడా, నలుగురికి అవకాశం ఇస్తాడా లేదా అన్నది వాళ్ళు అంచనా వేయలేనప్పుడు వాళ్ళు దేనికి పనికిరారండి. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా హ్యూమన్ రిసోర్సెస్ ఇట్ టేక్స్ అవే 80% కదా. అవును, అందరికి అనుభవమే కదా. అవును. కొంతమంది బాగా మాటలు చెప్తారు, చేష్టల దగ్గరికి వచ్చేప్పుడు చేయలేకపోతారు. కొంతమంది మాట్లాడరు, అసలు మౌనంగా ఉంటారు. వీడికి అర్థమవుతుందా లేదా, వీడికి అసలు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనకు అనుమానం కలుగుతుంది. కానీ ఫలితాలు వచ్చేటప్పటికి అతనే బాగా చేస్తాడు అందరికంట, లేదా ఆవిడే బాగా చేస్తుంది అందరికంట. మౌనంగా ఉంటుంది కానీ చాలా బాగా చేస్తుంది. కొంతమంది అట్టహాసంగా మాట్లాడతారు, నేను చాలా
నిజాయితీగా ఉంటాను, నేను అగ్నిలో జంప్ చేసిన సీతలాగా నాకు చాలా ఇదంటారు. కానీ దైనందిన జీవితంలో వాళ్ళంత కరప్ట్ వ్యక్తులు ఎవరు ఉండరు. కాబట్టి ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న అధికారులు, రాజకీయ సలహాదారులు, చుట్టుపక్కల తిరిగే వ్యక్తులు, వీళ్ళని వాళ్ళు బేరీజు వేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళని కొంచెం దూరం పెట్టకపోతే మరి జరిగే అనర్థాలు అనేకం ఉంటాయి. అంటే పెట్టడం పెట్టకపోవడం అనేది అసలు అవతల వ్యక్తి అంటే అది ఆ వ్యక్తి యొక్క నిర్ణయం. ఆ వ్యక్తి యొక్క నిర్ణయం నాకు అదే ఇష్టం అనుకోండి, అదే ఇష్టం అనుకోండి. ఇంకా నేనేం చేయను. ఇప్పుడు దేశం మొత్తంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గరలో కానీ ఎక్కడా కూడా ఒకే సామాజిక వర్గానికి ఒకే ప్రాంతానికి చెందిన సిఎస్, డీజీపీ, సీఎం ఎక్కడా లేరు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటివి నడుస్తాయి. డిజిటల్ దేశమంతా నడుస్తుంది, మద్యం డిజిటల్ ఉండదు. 3 రాజధానులు దేశంలో ఎక్కడా లేదు, మన దగ్గర పెట్టుకుంటాం. ఇలా అంటే వాలంటీర్లు దేశంలో ఎక్కడా లేదు, మన దగ్గర వాలంటీర్లు. ఇలా దేశంలో లేని అనేక నిర్ణయాలు తీసుకోవడం పట్ల అంటే అది ప్రజా హర్షితంగా ఉండొచ్చు అంటారా? ఏదో ఒక అదొక రకమైన సామాన్య ప్రజలు ఇంత లోతుగా ఆలోచిస్తారంటారా? అంటే అదొక రకమైన రిస్క్. అది తీసుకుని ఆ తీసుకున్న రిస్క్ తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్పి తదేక ధ్యానంతో అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. మనకెవరో చెప్తున్నారు, ఒరే చాలా స్పీడ్గా నడుపుతున్నావు బండి, దానికి బ్రేకులు లేవు, జాగ్రత్త, బ్రేకులు వెంటనే పట్టవు అని చెప్తుంటారు పక్క నుంచి వెళ్ళేవాడు. తలుపు తీసుకుంది జాగ్రత్తగా చూసుకో అంటాడు. మనం పట్టించుకోలేదు అనుకోండి, ఆ రెక్క ఊడిపోతుంది, మనం బయటపడతాం. లేదా బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడదు. సో బండి నడిపేవాడి తెలివితేటలు చుట్టుపక్కల పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి కదా. పక్కన వాహనం నడుపుతున్నవాడు పాపం హెచ్చరిస్తూ ఉంటాడు, ఒరే నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నావు, లేదా నీ లైట్ ఆన్ అయిపోయి ఉంది, నువ్వు చూసుకో, ఆఫ్ చేసుకో, లేదా డోర్ లూజ్గా ఉంది దాన్ని బిగించుకో, ఇలాంటి సూచనలు చేస్తూ ఉంటారు. మనం ఆ సూచనలు ఏవి గ్రహించట్లేదు. నాకు బాగా తెలుసు, నేను వాహనం చాలా బాగా నడుపుతాను అనే ధీమాతో కనుక ఎవరైనా నడుపుతున్నారనుకోండి, యాక్సిడెంట్ అవడం పక్క. అది అయిందో లేదో చూస్తాం మనం 4 తర్వాత. యాక్సిడెంట్ అయిపోయింది అని 4వ తారీఖు తెలిసింది అనుకోండి, అయ్యో పాపం అనుకుంటాం. భగవంతుడు గొప్ప అదృష్టం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, మంచి వాహనం ఇచ్చాడు, చాలా లేటెస్ట్ మోడల్ ఉంది, రాలేదు. మనం చూస్తున్నాం పూణే యాక్సిడెంట్ మొన్న, ఆ పిల్లాడు చాలా కాస్ట్లీ కార్ అది ఇచ్చాడు, ఆ కాస్ట్లీ కార్లో జాగ్రత్తగా వెళ్ళవలసింది, వాడు వెళ్ళి 4 కొట్టేశాడు. కాబట్టి వాహనం ఎక్కగానే సరిపోదు, ఆ వాహనం జాగ్రత్తగా నడపగలగాలి. మనం అనుకున్న క్షేత్రానికి చేరి సురక్షితంగా వాహనంలో ఉన్న వాళ్ళందరినీ దింపాలి. సో ఈయన వాహనం ఎలా నడిపాడు, చేరాడా లేదా ఆయన ఏర్పాటు చేసుకున్న గమ్యానికి, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ క్షేమంగా తీసుకెళ్తాడా, లేదా వీళ్ళందరినీ ఎక్కడైనా లోయలో పడేస్తాడా, 4వ తారీఖు నాడు తెలుసు. ఆపోజిట్ వాహనాలకి జర్కలిస్తూ వెళ్ళొచ్చు కానీ గుద్దుకుంటూ వెళితే చాలా బాగా చెప్పారు మీరు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని వాహనంతో పోల్చి. చాలా జాగ్రత్తగా మీరు వచ్చిన తర్వాత మీరు రాగానే అంటే మీలాంటి వాళ్ళని తీసుకువెళ్ళి బాపట్ల లాంటి చోట అంటే ఆ సిచ్యువేషన్లో మీకు ఏమనిపించింది? అంటే ఒక రకంగా ఆయనకు సంబంధించిన వ్యక్తుల్లో సరే నిమ్మగడ్డ గారి మీద ఆ తర్వాత వచ్చింది, ఆయనకు కూడా ఏదో కమ్మగడ్డ అని చెప్పేసి ఆయనకి ఏదో చాలా విచారం, చాలా దురదృష్టం. మీరంతా అంటే ఒక టైప్ ఆఫ్ కొన్నిటికి కట్టుబడి ఉండే వ్యక్తులు మీరందరూ. మీరు అంటే మేబీ సద్బ్రాహ్మణులు అవ్వడం వల్ల మీ మీద ఇంకా కమ్మ ముద్ర పడలేదేమో, లేకపోతే మీకు కూడా ఆ ముద్రే పడి ఉండేది. ఎలా అనిపించిందండి ఆ సమయంలో? తప్పమ్మా, మనం ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన ఎప్పుడు చేయకూడదమ్మా. మనకి అలాంటి అధికారం ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని కులాల్లో కూడా రత్నాలు ఉన్నాయన్నమాట. ఏ ఒక్క కులమే దేశాన్ని ఉద్ధరించింది ఎలా చెప్తాం మనం? ఎంతమంది పనిచేస్తే ఇవాళ ఈ ప్రగతి మనకు వచ్చింది. అన్ని కులాల్లో కూడా మనకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ రోజు స్మరిస్తుంటే మనకి ఎంతో పుణ్యం. అలాంటి వాళ్ళు అనేక మందిని నేను జీవితంలో కలిశాను, అన్ని స్థాయిల్లో. అందరూ ఆఫీసర్లే కాదమ్మా. నాకు చాలా ఎప్పుడు జ్ఞాపకం వచ్చేది, మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక వాచ్మెన్ ఎంత నిబద్ధతతో అతను ఉద్యోగం చేసేవాడు, ఎంత జాగ్రత్తగా చేసేవాడు, అందరినీ కూడా చాలా గౌరవంగా చూసేవాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానమే ఆశించకుండా, ఆలోచన చేయకుండా, కులాలకు అంటగట్టుకున్నా ఎప్పుడు మనం ప్రస్తావన చేయకూడదమ్మా. ఏ ప్రభుత్వం కులాల గురించి మాట్లాడుతున్నదో, కులాలే వాళ్ళకి
రక్షణ కల్పించాలని భావిస్తున్నదో ఆ ఆ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతుందమ్మా. తప్పకుండా ఎవరు చేసినా కూడా అది భ్రష్టు పట్టిపోతుంది. కులాలకు ఎప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. ఏదో అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక కులంలో పుడితే నేను ఆ కులాన్ని పూర్తిగా విస్మరించవలసిన అవసరం లేదు. కానీ ఇతర కులాల్ని తక్కువ చేసి ఎందుకు చూడాలి? నేను నా మతం చాలా గొప్పది, ఇతర మతాలను ఎందుకు తక్కువ చూడాలి? వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళకి అందులో వాళ్ళకి ఒక రకమైన పీస్ లభిస్తున్నది, ఆనందం లభిస్తున్నది, ఎంజాయ్ చేయనండి. ఒకళ్ళకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట ముఖ్యం, ఒకళ్ళకి ఘంటసాల గారి పాట అంటే ఇష్టం, ఇంకోళ్ళకి పిబి శ్రీనివాస్ గారి పాట ఇష్టం. అందరూ ఒకే రకంగా ఉండాలి, అందరూ ఒకే కులానికి చెందాలి, ఈ కులమే నాకు చాలా ముఖ్యం అని భావించేవాడు అంటే పరిపక్వత చెందని నాయకుడు, పరిపక్వత చెందని ప్రభుత్వ అధికారిగా నేను భావిస్తాను. ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది ఇలాగే ప్రవర్తిస్తారమ్మా. నాకు తెలుసు చాలా మంది ఆ కులం గురించి ఎప్పుడు మాట్లాడటం, ఆ కులాన్ని వెనకేసుకు రావడం, వాళ్లే చాలా అన్యాయానికి లోనయ్యారని మాట్లాడటం, ఇది తప్పమ్మా. ఒకవేళ కొంతమందికి మనం జాగ్రత్తగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్నప్పుడు క్వాయిట్గా నలుగురికి తెలియకుండా వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. మనం కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో పనిచేస్తాం, ఆ వెనకబడిన ప్రాంతాల్లో ఆ జనాభాకి జాగ్రత్తగా మనం మెలకువలని చెప్పాలి, వాళ్ళకి లాభం అందేటట్టుగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. వెనుకబడ్డ ప్రాంతాలు కులాలు చూసుకుంటూ ఉన్నత కులాలు అని చెప్పబడిన దాంట్లో వెనుకబడిన కుటుంబాలు ఉంటాయి. వాళ్ళని మనం అభివృద్ధి చేయకపోతే సమాజం ఎలా అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు అందరిలో కూడా ఆ అభివృద్ధి జరగకుండా కొంతమంది గురించే మనం మాట్లాడినప్పుడు సొసైటీలో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది? మీరు ఆ కులం కానప్పటికీ, అంటే నేను సారీ టు సే, మీరు సద్బ్రాహ్మణులు అయినప్పటికి కూడా మీ మీద ఎందుకు టార్గెట్ పడింది అనేది ఎవరికి అర్థం కాలేదు. తెలియదు. బహుశా నేను ఎప్పుడు చెప్తాను, నా ప్రారంభ కర్మ కావచ్చు, నేనేదో గతంలో చేసిన తప్పుగా నేను భావిస్తాను. కానీ వాళ్ళని నిందించి మనకేమిటమ్మా ఉపయోగం? ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎక్కడానికి కనిపిస్తే ఆయనతో మాట్లాడడానికి నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ నాతో అలా ప్రవర్తించిన అనేక మందితో నేను సామాన్యంగానే ప్రవర్తిస్తాను. ఎందుకంటే చాలా విశాలమైన ప్రపంచం, మనకున్న ఆయుష్ చాలా తక్కువ, ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు. అందరితో పోటీలు పడి, అందరితో యుద్ధాలు చేసుకుని, పరుషంగా మాట్లాడి వాళ్ళకి బాధ కలిగించి దానివల్ల మనకేం వస్తుంది లాభం? నా స్పేస్ నాకుంది, నన్ను ఎవరూ ఆపలేరు, నా స్వేచ్ఛ నాకుంది, హాయిగా నా జీవితం నేను గడుపుకుంటున్నాను. ఆయన పదవి ఇవ్వలేదు కదా అని చెప్పి నేను బాధపడుతున్నాను. అంటే ఏదైనా అంటే ఎలా ఉంటుందంటే ఒక సెరమోనియస్గా జరగాలి అనుకుంటారు ఎవరు రిటైర్మెంట్ అయినా. ఎందుకంటే మీరు ఆషామాషిగా తెచ్చుకున్న ఉద్యోగం కాదు ఇది. ఒక ఐఏఎస్గా తెచ్చుకున్న దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదగడానికి, ఎట్ ద సేమ్ టైం ఎలాంటి మరకలు మచ్చలు పడకుండా మీ కెరియర్ని కంప్లీట్ చేయడానికి ఒక బ్యూరోక్రాట్స్గా చదివిన వాళ్ళకి, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, గ్రూప్ 1 సివిల్స్ రాసిన వాళ్ళందరికీ ఈ క్రమంలో అండి మీలాంటి వాళ్ళని అన్సెరమోనియస్గా మీరు ఎలాంటి రిటైర్మెంట్ కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఏం లేకుండా ఒక లీవ్లో గడిచిపోయేలాంటి పరిస్థితికి కారణమైంది కదా, అది ఏమనిపిస్తుంది? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకి నేను అంటే మీరు అన్నిదా భావించకూడదు, మనం ఎప్పుడు కూడా ఒక రకమైన వేదాంత పూరితమైన ఆలోచన ఉండాలమ్మా. ఎందుకంటే పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో చెప్పలేము. బండ్లు ఓడవుతాయంటాయి చెప్తారు కదా, ఆ విధంగా ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. సో మనం ప్రిపేర్ అవ్వడం అంటే ప్రిపేర్ అవ్వడం కూడా కష్టం కాబట్టి అలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు దిగమింగుకోవడం మనం నేర్చుకోవాలి. మన దగ్గరున్న కుటుంబ సభ్యులు కూడా మనకి ఆ విధంగా సహకరించే వాళ్ళు మనకు ఉండాలి. వాళ్ళు కనుక అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా వాళ్ళు ఇంకో 4 మాటలు ఎక్స్ట్రా అన్నారనుకోండి, దుర్భరం అయిపోతుంది జీవితం. అలా కాకుండా వాళ్ళు మనతో పాటు ఏం పర్లేదు దానికి ఉంది, చీఫ్ సెక్రటరీ కాకపోతే అని ఆ విధమైన సపోర్ట్ మనకు ఉందనుకోండి. మన స్నేహితులు, నన్ను అక్కడి నుంచి వీడుకోలు పలకడానికి ఎక్కువ మంది మా ఆఫీసర్లు రాలేదు, కానీ నా స్నేహితులందరూ వచ్చారు, పరిచయం ఉన్న వాళ్ళందరూ విజయవాడకు వచ్చారు. వాళ్ళలో కొంతమంది కంటి తడ పెట్టుకుని పాపం నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఆలింగనం చేసుకుని చాలా బాధపడ్డారు, నీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని. ఏం చేయలేము, మనం ఎవరూ ఆపుకోలేము. బహుశా కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి మార్పు రావడం వల్ల మన మేలే జరిగిందేమో అనే ఆలోచన విధానం నాలో ఆ రోజు ప్రారంభమైంది. ఇవాళ అది అనేక విధాలుగా రూఢి అవుతున్నది. ఆ రోజు అక్కడి నుంచి బదిలీ అవడం వల్ల ఇవాళ కొంచెం ఆనందంగా మీతో పాటు కూర్చుని స్టూడియోలో మాట్లాడుతున్నాను. ఎవరు కూడా నిందించట్లేదు నన్ను.
అందరూ కూడా సానుభూతి ఇంకా ఇప్పుడు కూడా కొన్ని పాపాల్లో నా ప్రమేయం లేకుండా జరిగింది అనే దాంట్లో. ఎందుకంటే మనం దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ ఒక్క ప్రజావేదిక విషయంలోనే మీరు ఇంత నేను చాలా ఆందోళన పడ్డాను. బట్ ఏం చేస్తాం, అవును. నాకు వచ్చిన ఇప్పుడు ఆనాడు మీ పరిస్థితే ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారికి మీరు అంటే అధికారంలోకి రాగానే సస్పెండ్ చేసిన అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. 15 రోజుల్లో ఆయనకి మళ్ళీ ఆయన కోర్టు నుంచి తెచ్చుకున్నారు. మళ్ళీ 15 రోజుల్లో సెకండ్ టైం మళ్ళీ ఆయన సస్పెండ్ చేశారు. 5 ఏళ్ల నుంచి ఒక పోరాటం. మొన్న ట్రిబ్యునల్ ఓకే చెప్పింది. మళ్ళీ సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. దీన్ని ఎలా చూడాలండి? ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం అమ్మా. నేను ఇంకొక రోజు అనుకుంటా రేపటితో ఆయన రిటైర్మెంట్. 31st రేపు రేపటితో చాలా దురదృష్టం అమ్మా. నేను ప్రధాన కార్యదర్శిని నేను పూర్తిగా నిందిస్తాను. ఎందుకంటే పదే పదే న్యాయస్థానాల నుంచి ఆయన తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న అభియోగం ఏమిటో ఇంతవరకు వాళ్ళు నిరూపణ చేయలేపారు. ఏమిటి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న అభియోగం అంటే రికార్డ్ ఏం లేదు. ఆయన ఏదో పెగాసస్ అన్నది ఏదో కొన్నాడు అంటారు. అది కొన్నట్టుగానే దాఖలాలు లేవు, స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేదు, వాళ్ళు అమ్మినట్టుగా వాళ్ళేం చెప్పట్లేదు. సో మీరు చేస్తున్న అభియోగానికి నిరూపణ లేదు. అంటే మీరు ఏ నింద అయినా ఎవరి మీదైనా పడేయచ్చు. ఆ నింద పడేసిన వాడు కడుక్కోవాలి, కానీ నేను నిందలు పడేస్తూ ఉంటాను అనే భావనతో ఉన్నారు. అయినా కూడా వెంకటేశ్వరరావు గారిని నేను అభినందిస్తున్నాను. మొక్కవోని దీక్షతో ఒక్కొక్క కోర్టు మెట్లెక్కి అక్కడ తీర్పు సంపాదించి న్యాయస్థానాల్లో పోరాటాన్ని సాగించి ఆయన తీసుకొచ్చినప్పుడు గ్రేషియస్గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఆయన రిటైర్ అయ్యే లోపు ఆ పోస్ట్ ఇచ్చి ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఆయనకు అందించేసి ఆయన ఇంటికి పంపించేస్తే నేను అప్పుడు తప్పకుండా జవహర్ రెడ్డిని అభినందిస్తాను. లేకపోతే జవహర్ రెడ్డినే నేను నిందిస్తాను. ఎందుకంటే అతను ప్రధాన కార్యదర్శి. అసలు ఎలక్షన్ టైంలో ఆయన ముఖ్యమంత్రికి ఎందుకు ఈ ఫైల్ సర్క్యులేట్ చేయాలండి? ఇవాళ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఆయన క్యాట్ ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉన్నది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది, అయినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రికి పంపించారంటాడేంటి? ఇది కేవలం ఆయన ఆ రకమైన బాధ్యత తీసుకోవట్లేదు. అది ఆయనకే జరిగితే అప్పుడు అర్థమయ్యేది. ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు, ఎందుకంటే చాలా చెడు సాంప్రదాయం. జవహర్ రెడ్డి గారి మీద కూడా మంచి చాలా క్లీన్ చిట్ ఉన్న ఐఏఎస్గా ఉన్నారు. బట్ ఆయన ఎందుకు అంత టార్గెటెడ్గా ప్రతి చోట ఇప్పుడు మీరు అన్నట్టుగానే సీఎం గారికి ఎందుకు సర్క్యులేట్ చేయాలి, అసలు దీన్ని ఎందుకు ఈయన ఇచ్చేయాలి, ఈయన సవాల్ చేస్తూ ఈ ఎలక్షన్ కోడ్ ఉండంగా ఇంత పెద్ద పనులు ఉండంగా రాష్ట్రంలో ట్రిబ్యునల్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం అంటే ఆయన ఎందుకు రివెంజ్ పెంచుకున్నట్టు ఈయన మీద? లేదండి, చాలా తప్పమ్మా, ఇది చాలా చెడు సంప్రదాయం. నేను నిర్మోహమాటంగా మీ ద్వారా చెప్తున్నాను, ఇలాంటివి చేయకూడదు. ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి గ్రేస్ ఉండాలండి. నలుగురు మీద ఒక రకమైన ఒక అభిమానం ఉండాలి, ఒక రకమైన వాత్సల్యం చూపించాలి, ఆ సర్వీస్ మీద మనకి ఎలా గౌరవం ఉండాలి. డీజీ స్థాయి అధికారితో నువ్వు ఇలా వ్యవహరించావంటే నిన్ను ఎవరు రేపు ఆదరిస్తారు? ఇవాళ నేను పనిచేసిన కార్యాలయానికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు, పిలిచి కూర్చోపెట్టి కప్పు కాఫీ ఇస్తారు. అది మనం జీవితంలో సంపాదించాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురు మంచివాడు అని చెప్పాలి. దీనికోసం మనం ఆకాంక్షించాలి. కానీ మనం ఏదో ఎవడో ముఖ్యమంత్రి గారు ఏదో నాకు ఆ రోజు చెప్పారండి, ఇవాళ కూడా అదే పాటిస్తానంటే ఆయన చెప్పిన సమయంలో న్యాయస్థానం తీర్పు లేదు. ఇవాళ న్యాయస్థానం తీర్పులు ఇస్తోంది. ఇన్ని తీర్పులు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి గురించి ఆయన రిటైర్ అయిపోతున్న తరుణంలో ఈ రకంగా ఆయన అవమానించి కరెక్ట్గా 48 గంటల ముందు తీర్పు వచ్చింది. ఇప్పుడు అట్లీస్ట్ అప్పటికైనా న్యాయస్థానం తీర్పు ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను న్యాయస్థానాలకి. ఎందుకంటే చాలా తప్పమ్మా ఇది. ఎందుకంటే ఒక అధికారిని మోటివేట్ చేయడం ఎంత కష్టమో, నలుగురిని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ మోటివేషన్ పోతుంది. ఇప్పుడు ఒక అధికారి ఈ విధంగా మనం ట్రీట్ చేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్ని ఐపీఎస్, నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లో దీనివల్ల మోటివేషన్ పోతుంది. అందుకని అలా చేయకూడదు, ఏమాత్రం కరెక్ట్ కాదు. సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద కూడా ఆయన 800 ఎకరాలు కొన్నారని, దానికి మొత్తం ఆధారాలతో సహా జనసేన కార్పొరేటర్ ఒక ఆయన వైజాగ్లో ఆయన కొడుకు ఎలా వచ్చారు, ఈయన సీక్రెట్గా ఎలా వెళ్ళి ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఆరోపణలు ఒక సిఎస్ ఎదుర్కొంటుంటే ఆంధ్రప్రదేశ్లో అది ఎలా చూడాలి? చాలా విచారకరం అమ్మాయి, జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు. ఒకసారి సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పిషన్ అంటారు. ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని మనం అసలు నిందించడానికి అవకాశం లేనట్టుగానే ప్రవర్తించాలి. మనం ఒకసారి మన ప్రవర్తనలో లోపం ఉందంటే తప్పకుండా సభ్య సమాజం మనం నిందిస్తుంది. మనం
తాటి చెట్టు కింద నించుని పాలు తాగుతున్నా కూడా కళ్ళు తాగుతున్నట్టుగానే నలుగురు చెప్తారు. కాబట్టి ప్రవర్తన ఎంతో జాగ్రత్తతో ఉండాలి, చాలా దూరదృష్టితో ఆలోచన చేయాలి, ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి నిర్ణయం చేయాలి. ఎందుకు ఒక నిర్ణయం తీసుకున్నామో దాన్ని వివరించగలగాలి. నేను నిర్ణయం తీసుకున్నాను కదా అని చెప్పి ఒక అహంకారంతో మనం ప్రవర్తించడానికి లేదు, నలుగురికి చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా అనేక అనర్థాలు వస్తున్న రోజుల్లో అసలు ఎందుకు ఈయన ప్రయాణం చేయటం, ఆ ప్రాంతాలకు వెళ్ళటం ఎందుకు, వెళ్ళిన తర్వాత ఒక కార్పొరేటర్ దగ్గర ఇలాంటి నిందలు ఎందుకు అనుభవించాలి, దానివల్ల ప్రధాన కార్యదర్శి యొక్క హోదాని ఆయన వల్ల సన్నగిల్లింది, దానికి ప్రమాదం దాపురించింది అని నేను భావించి నా విచారాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇలా చేయకూడదండి, చాలా తప్పు. ఆయనకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఏముందమ్మా, ఆయన కూడా బహుశా వచ్చే నెల రిటైర్ అయిపోతున్నాడు. ఆయనకి ట్రైనింగ్లో చాలా సలహా ఇచ్చాను నేను, కాబట్టి బహుశా కొన్ని సలహాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు, కొన్ని సలహాలు మర్చిపోయాడు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రెజర్స్ ఉండి ఆ సలహాలు మర్చిపోయి ఉంటారేమో. కారణం ఏదైనా కావచ్చు. మన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా మనం కృంగ తీసుకోకూడదు, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక రోజు పడిన శ్రమ కాదు కదమ్మా. 35 సంవత్సరాలు ఒక వ్యక్తి పనిచేసిన తర్వాత ప్రధాన కార్యదర్శి కింద వస్తున్నాడు. అలాంటప్పుడు ఆ 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఏ రకమైన పరిశ్రమ చేశాడు, ఎలాంటి వాళ్ళతో పనిచేశాడు. ఎంత ముఖ్యమంత్రి చెప్పిన పనులు చేసినా ప్రతిపక్షాలు లేదంటే అధికారులు అందరినీ కూడా కలుపుకుపోయే ఆ నేర్పరితనం ఉండాలమ్మా. నేర్పరే కాదమ్మా, మనం చెప్తే మన మాటని విశ్వసించే పరిస్థితి ఉండాలి. అవును, నేను ఇది చేయలేదు. ఒకసారి ఒక సంభాషణ వచ్చినప్పుడు ఆఖరిగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో నన్ను అడిగినప్పుడు ఆయనకు నా అరచేయి చూపించాను. సార్ నా అరచేయిలో మీకు ఏమైనా మరక కనిపిస్తుందా అని అడిగాను. అదేంటన్నా అలా మాట్లాడుతున్నాను. నా చేతిలో ఎప్పుడు మీకు మరక లేదండి, నేను మీకు ఎప్పుడు అసత్యం చెప్పను, మీకు ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్తాను. ఎందుకంటే అది నా బాధ్యత. మీరు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. నేను చెప్పింది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మీకు ఎప్పుడు సత్యమే చెప్తాను. నేను చెయ్యంది చేసినట్టుగా చెప్పను, చేసింది చెయ్యనట్టుగా చెప్పను. ఇలాగే మాట్లాడారు. తప్పే ఉందండి. ఎందుకంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి, నేను ఒక అధికారిని. ఇద్దరం కూడా సజీవంగా ఉన్న రెండు శరీరాలు, అంతేగాని ఆయన భగవంతుడు కాదు. నేనేదో ఆయన మాటకి చెలుబాటు చేయకుండా ఉండే వ్యక్తిని కాదు. ఇద్దరి మధ్యన ఒక రకమైన మానవ సంబంధంతో మనం మాట్లాడాలి, స్పష్టత ఉండాలి మనం చెప్పిన దాంట్లో. ఏదో మనం మసిపూసి మారేడికాయ చేసామనే అనుమానం ఆయన కలగకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్. సో ఆయనకు ఆ విధంగా చెప్పాను, నేను నా చేతిలో ఎప్పుడు మరక ఉండదు, నేను ఎప్పుడు తప్పు చేయను, తెలిసి ఎప్పుడు తప్పు చేయను. ఒకవేళ నేను తెలియకుండా ఏమైనా తప్పు చేస్తే దయచేసి నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. తప్పు చేయకపోవడమే మీ తప్పు అయినట్టు. I'm happy. Whether he is happy or not, I am very happy. తప్పు చేయకపోవడం. అయితే చివరిగా ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు అధికారులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, అటు సిఐడి కానివ్వండి, అన్ని రకాలుగా కేసులతో, టార్గెట్లతో, పగలు ప్రతీకారాలతో సాగింది అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేపు కూటమి వైపు సర్వేలు కానీ లేదంటే పరిస్థితులు అన్నీ కూడా కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇఫ్ కూటమే వస్తే ఇలాంటి రివెంజ్లే ఉంటాయి అనుకుంటున్నారా? అంటే కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన చాలా చాలా ఒక ఉన్నతమైన ఆశయాలతో ఎప్పుడు పనిచేస్తారు. మనకి ఆయన చెప్పిన విషయాలు నచ్చకపోవచ్చు, కానీ ఆయన వ్యవహార శైలి ఎప్పుడు కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అండ్ వ్యక్తి ఎంత కష్టపడతాడు అది మనం, అంటే నేను టీవీ ముఖంగా ఇవన్నీ చెప్తుంటే చాలామంది నచ్చకపోవచ్చు, కానీ చాలా రకమైన దీక్ష, మనిషిలో ఒక పట్టుదల, వయస్సుకి ఆ రకమైన భారం తీసుకోవచ్చా అని మనందరం ఆలోచన చేస్తున్న తరుణంలో ఆయనకు అలాంటిది ఎక్కడ మొన్న చూసాంగండి ప్రచారంలో ఆయన వయసుకి. నేను అదే మా వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి ఆయన వాకీ టాకీ పెట్టుకుని మైక్స్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా నేను మా వాళ్ళందరితో చెప్తుండే. నేను చాలా సంవత్సరాలు 3 సంవత్సరాలు క్రీడా శాఖలో చేశాను, ఇప్పుడు కూడా ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటుంటాను. నేను చాలామంది చెప్తుండేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కనుక రాజకీయాల్లోకి రాకుండా క్రీడల్లోకి వెళ్ళుంటే ఆయన చాలా సులభంగా
ఒక 3 ఒలింపిక్స్కి వెళ్ళేవారమ్మా. అవునా? అలాంటి డిటర్మినేషను, అలాంటి స్టామినా. ఇప్పటికి కూడా అంటే 60+ వచ్చిన వాళ్ళకి 50+ వచ్చిన వాళ్ళకి ఆయన చూసి రోల్ మోడల్గా అబ్సల్యూట్లీ మనం ఆయనలాగా వెళ్ళిపోవచ్చు. అలాంటి పట్టుదల అది ముఖ్యం. ఎందుకంటే ఒక జాతి ఇన్ని కోట్ల మంది ఆయన చేతుల్లో అధికారం ఇచ్చి అయ్యా నువ్వు పరిపాలన చేయి, నీ పరిపాలనలో మా జీవితాలన్నీ కూడా ఒక వెలుగు పట్టరా అని ఒక నమ్మకంతో ఇస్తున్నప్పుడు ఎంత గొప్ప బాధ్యత అమ్మా అది. 24 గంటలు ఆ బాధ్యత తలుచుకుంటేనే నిద్ర పట్టదు కదా. ఎందుకంటే ఆయన అలాగే ఉండే మనిషి కూడా అలా ఉండాలి. కానీ ఇప్పుడు లోకేష్ గారు అంటే పర్సనల్ అసాసినేషన్ భయంకరంగా జరిగిన వ్యక్తులు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ గారు ఇద్దరు ఆయన వెనుకున్నారు. వాళ్ళు ఊరుకుంటారంటారా? బహుశా ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఆయన చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా వాళ్ళందరూ అనుకరిస్తారు. ఆయన చెప్పిన మాటను ఎవరు కూడా జవదాటరు. అలాంటి పెద్దరికం అయింది కాబట్టి ఆయన ఆ విధంగా నడిపిస్తారు. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ శిక్షార్హులు. వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదో ఒకరికి 1 సంవత్సరం తర్వాత పడవచ్చు, ఒకరికి 5 సంవత్సరాల తర్వాత శిక్ష పడవచ్చు, ఒకళ్ళు 5 సంవత్సరాల దాకా శిక్ష పడకుండా దాక్కోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల ద్వారానే శిక్ష జరగాలి. అంతేగాని మన బలబలాల మీద వాళ్ళని వెళ్ళి శిక్షిద్దాం అనే ఒక ఆలోచన ఉండదు నేను అనుకోవడం. ఈయన పరిపాలన ఆయన క్రమశిక్షణ మాత్రం ఎక్కడ మనం ఎవరం కూడా ఒక చిన్న స్పాట్ చెప్పడానికి ఉండదు. ఎప్పుడు పని 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 టు సచ్ అన్ ఎక్స్టెంట్. ఆయన ఎప్పుడు కూడా చక్కగా నవ్వడం కూడా మనం చూడం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఆయన ఎంకరేజ్ చేయరు. అలాంటి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ఆయనలో. ఎప్పుడు కూడా సీరియస్నెస్, అలాంటి ఆయన్ని ఏడిపించిన సందర్భాలే చాలా దురదృష్టం. చేయకూడదమ్మా, చాలా తప్పు. అది చేయడం ఏమాటం కూడా అది శోభనీయం కాదు. మనందరం కూడా ఆ రోజు సిగ్గుతో తల ఉంచుకున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి ఆ రకమైన హోదా మనం కల్పించాలి. మంత్రులుగా చేసిన వాళ్ళనే కూడా ఇవాళ మనం చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడతాం. నాకు ఇంతకు పూర్వం నాతో ఒక మంత్రిగా పరిచయం అనేక మంది ఇవాళ వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళు ఇంకా గౌరవంగానే సార్ అంటాం. ఒక మంత్రి అన్నప్పుడు ఒక ఆ బాధ్యత. అలాగే ముఖ్యమంత్రి కూడా అలా మనం వాళ్ళని చూడాలి. కానీ మనం ఈ విధంగా వాళ్ళని బలహీనపరచడానికి, వాళ్ళ నలుగురిలో వాళ్ళని కించపరచడం తప్పు. అయితే అండి 5 ఏళ్ల పాటు మీకు జరిగిన ఈ అవమానం కానివ్వండి, అంటే మేబీ ఆ తర్వాత మీరు సలహాదారులుగా ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ప్రతి సిఎస్ని సలహాదారులుగా కేసీఆర్ గారు పెట్టుకున్నట్టుగా ఆ ప్లేస్ మీకు కూడా ఇచ్చి ఉండొచ్చు అసలు నిజానికి. బట్ అదేం జరగలేదు. మేబీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మేబీ మీ ప్లేస్ ఏమైనా ఖరారు అయిపోయి ఉండొచ్చు అనిపిస్తుందా? మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అయిందా? అదే గ్యాప్ ఏం లేదమ్మా. ఎందుకంటే ఆయన తర్వాత మాట్లాడారు నాతో. గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆయన చాలా ప్రొఫెషనల్, నేను సరే నా వృత్తిరీత్యా ఎప్పుడు ప్రొఫెషనల్. ఎందుకంటే వాళ్ళు వస్తారు పోతారు. మీ సిన్సియారిటీ తెలుసు కాబట్టి ఆయనకి తెలియదమ్మా. మన భవిష్యత్తుని ఎప్పుడు హైపోథెటికల్ గా మనం ఇమాజిన్ చేసుకోలేము. మనకు వచ్చే అవకాశాలు మనకు భగవంతుడు ఇస్తాడు. అంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా ఒక రకంగా ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఓట్ బ్యాంక్ పెంచడానికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసింది. అది ప్రజల పక్షం అయినప్పటికీ ప్రతిపక్షాలకు కూడా అది పక్షమే అవుతుంది. కాబట్టి అది మీకు కలిసి వచ్చే అంశం కూడా కదా. రేపు మీ ప్లేస్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో మంచి ప్లేస్ ఉండే అవకాశాలు ఉంటాయా? లేదమ్మా, నేను అలా ఎప్పుడు ఊహించుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇస్తే తెలియదమ్మా. ఎందుకంటే ఆయనకి అనేక మంది సలహాదారులు ఆయనకు ఉన్నారు. ఆయనకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. అలాగే మా సర్వీస్లో పనిచేసి రిటైర్ అయిన అనేక అధికారులు కూడా ఉన్నారు ఆయనకి సలహాలు ఇవ్వడానికి. సో ఇలాంటి వాళ్ళని కూడా వదులుకోకపోవచ్చు. తెలియదు. రాష్ట్రానికి మంచి జరగాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు, ఈ లాస్ట్ 5 years నేను అడ్వెంచర్ చేశాను, ఈ తప్పులు చేశాను, ఇక మీదట అభివృద్ధి చేయాలి అన్నా మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు, నా జ్ఞాపకం వైఎస్ఆర్ గారు ఫస్ట్ టర్మ్ అయిపోయి సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఒక సమావేశం పెట్టారు. దాంతో ముగిస్తాను. ఆ సమావేశంలో అధికారులందరినీ పిలిచి ఆయన జిఐడి 4th floor మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, ప్రజలు మనం చేసిన దానికి ఆమోద ముద్ర వేయలేదు, అందరూ కూడా విపరీతమైన ఒక అప్రూవల్ ఇవ్వలేదు, పర్వాలేదు నువ్వు పనికి వస్తావులే అన్నట్టుగా మనకు ఓట్లు వేశారు, మనకి ఇంకో అవకాశం ఇచ్చారు.
ఈ తరుణంలో ఈ టర్మ్లో ఇంకా బాగా చేయాలి, ప్రజలకు ఇంకా బాగా సేవ చేయాలి అని వైఎస్ఆర్ గారే ప్రత్యక్షంగా ఆ రోజు సమావేశంలో చెప్పారు. చెప్పి మమ్మల్ని అందరినీ సలహాలు అడిగారు. ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా ప్రజలకు ఇంకా ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుంది అని మా అందరి సూచనలు కూడా ఆ రోజు తీసుకున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గతాన్ని జాగ్రత్తగా నెమరు వేసుకుని తప్పులు ఏం చేసామో తెలుసుకుని ఆయన స్వయంగా చేసి ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళిక పెట్టుకోవాలి. రాష్ట్రం ఇవాళ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నది. మన పక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడు మనం ఎందుకు ఇలా వెనకబడి పడినాం, మనకి ఎందుకు ఇలాంటి అలో లక్షణ అంటూ మన పిల్లలందరూ ఎక్కడెక్కడికో పారిపోయి ఉద్యోగాలు చేయడం ఎందుకు, మన రాష్ట్రాన్ని సంపన్నం ఎలా చేయాలి, దానికి ప్రణాళికలు చక్కగా చేసి అభివృద్ధి బాటలోకి రాష్ట్రం వెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నానమ్మా. ఇంకా కొద్ది రోజులే అండి, 4వ తేదీ వరకు. అంటే ఆల్మోస్ట్ ఈ టైం వరకు 9 అయింది, ఇప్పుడు ఈ టైం వరకు క్లారిటీ వచ్చేస్తుందేమో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అని. ఇంకొక 2 రోజుల్లో 2 రాష్ట్రాలు కూడా పూర్తిగా విడిపోబోతున్నాయి. సో అనేక పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు జూన్ 1 నుంచి మొదలు పెడితే 4వ తేదీ వరకు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.